ఇప్పుడైతే మేము ఒక వ్యూ పాయింట్కి వెళ్తున్నాము, హిడెన్ వ్యూ పాయింట్. చింతపల్లి మొత్తాన్ని కవర్ చేస్తుందంట వ్యూ పాయింట్. స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. ప్రజెంట్ అయితే బయలుకించంగానే విలేజ్లో ఉన్నాం. చూడండి, ఇదే రోడ్ అండి బయలుకించంగి. చూడండి ముగ్గురు. ఈ అబ్బాయి పేరు చంటి, వెనకాల అబ్బాయి పేరు దేవా. నేచర్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఏజెన్సీలో ఇలాంటి అందమైన ప్లేసెస్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మేఘాలు, ఆ కొండచాటు, ఏజెన్సీ మొత్తం చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ని కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ప్రజెంట్ అయితే గింజిగడ్డ అనే విలేజ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ స్కూల్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఏదో ఆనందం వేరే ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మీరు మీ పల్లెటూరుకి వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేయండి. ఇది చాలా డేంజరస్ ప్లేస్ చూడండి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఇది వాలీబాల్ గ్రౌండ్. నేచర్కి దగ్గరలో ఉంటారు వీళ్ళందరూ. చూసారు కదా నేచర్ ఎంత బాగుందో, బ్యూటిఫుల్ క్లైమేట్. ఇప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇది ఫ్రెండ్స్, ఇది కూడా ఒక స్పాట్ ఫ్రెండ్. ఇది డ్రింక్ చేసే వాళ్ళకి మంచి స్పాట్ ఇది. చూడండి నేచర్, ఆ కొండలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఒక స్టేడియం పెడితే ఇంకా బాగుంటుంది. విలేజ్ పేరు చౌడుపల్లి. చూడండి ఇక్కడ గుడి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరిదో విగ్రహం పెట్టారు ఫ్రెండ్స్. ఐ థింక్ ఇక్కడ విలేజ్ సంబంధించి పెద్ద ఆయన అనుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, పనసపళ్ళు దానికి కావాలంటే వచ్చేయండి ఫ్రెండ్స్. మనకి ఏజెన్సీలు అంతా ఫ్రీ ఫ్రెండ్స్. ఇవన్నీ అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్. ఏజెన్సీ నేచర్ అంతా బాగుంటుంది, కానీ ఈ రోడ్లు మాత్రం బాగోవు ఫ్రెండ్స్. ఇక్కడ హెచ్పి గ్యాస్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది చింతపల్లి ఏరియా మొత్తం ఇక్కడే ఉంటుంది. గ్యాస్ స్టాక్ మొత్తం ఇక్కడే తీసుకుంటాం. ఈ రోడ్లు మాత్రం అప్పుడప్పుడు బాగానే ఉంటాయి. ఇదైతే నేను ఒక 8 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ బ్రిడ్జ్ అయితే ఇప్పటికీ బాగా చేయలేదు ఫ్రెండ్స్. చాలా డేంజర్గా ఉంటుంది బ్రిడ్జ్. చింతపల్లి అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇదే చింతపల్లి. ఇది డంపింగ్ యార్డ్ ఫ్రెండ్స్. చూడండి చాలా ఘోరంగా ఉంది. ఇది వచ్చేసి చింతపల్లి యొక్క శ్మశాన వాటిక. డిగ్రీ కాలేజ్ ఫ్రెండ్స్. చూడండి క్రీడ ఆడుతున్నారు. ఫైనల్ గా ఇక్కడ కలెక్టర్ కార్యాలయం కూడా పెట్టారు ఫ్రెండ్స్. చూడండి చింతపల్లి జూనియర్ కాలేజ్. చింతపల్లి అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇదే చింతపల్లి ఫ్రెండ్స్. ఇది చూడండి చింతపల్లి. ఇదే చింతపల్లి పోలీస్ స్టేషన్ ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ చింతపల్లి మండలంలో ఇదే పెద్ద ఊరు ఫ్రెండ్స్. బండి కూడా పెట్రోల్ అయిపోయినట్టుంది ఫ్రెండ్స్. బండి చూసారా ఎలా ఉందో. ఇలాంటి బండితో మేము రిస్క్ చేస్తున్నాం. నాకు తెలిసి కొన్నిసార్లు తప్పదు. మనం కావాల్సిన డెస్టినేషన్కి వెళ్ళాలి. మనం ఏదైతే ఉంది, కార్ అయితే ఆ ప్లేస్కి వెళ్ళదంట. ఇక్కడ కూడా ట్రాఫిక్ ఫ్రెండ్స్. ఇది మనం అయితే ఫైనల్గా పెట్రోల్ బంక్ వచ్చాం. బండి పెట్రోల్లో లేదు, జరిపిస్తుంది బండి. పెట్రోల్ అయితే వేయించుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మనమైతే హైవేకి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇది మనకు డైరెక్ట్గా భద్రాచలం హైవే రోడ్ ఫ్రెండ్స్. ఇది ఇంకా రోడ్ ఇంకా ఇప్పుడే అవుతుంది ఫ్రెండ్స్. ఇది కేడీపేట ఇక్కడ నుండి 49 కిలోమీటర్లు, భద్రాచలం వచ్చేసి 222 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. మొత్తం హైవే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొత్తగా వచ్చిన హైవే. ఇది లొకేషన్కి వచ్చేది ఫస్ట్ టైం కాను మళ్ళీ మేము రివర్స్ చేయాల్సి వచ్చింది. ఇలానే వెళ్ళాలి పైకి మనం.
ఇవన్నీ మొత్తం ఎంజాయ్ చేయడానికి. పైకి వెళ్ళిపోతుందా? ఆహా. చూడండి చింతపల్లి కాకుండా ఇంకో విలేజ్ అంట, మనం ఆ లొకేషన్కి వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి కొండ మీద కూడా ఇల్లులు కట్టేశారు ఫ్రెండ్స్. ఇది కొత్తగా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. చూడండి అసలైన రోడ్డుకి వచ్చాం ఇప్పుడు. చాలా డేంజరస్గా ఉంటుంది రోడ్ ఇది. బండి వెళ్తుందో పడిపోతామో తెలియదు ఫ్రెండ్స్. ఇది జాగ్రత్తగా రండి. ఇది చాలా డేంజర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది రోడ్డు. చూడండి రోడ్ అయితే చాలా దారుణంగా వరస్ట్గా ఉంది రోడ్డు. దయచేసి రిస్క్ చేయొద్దు. వీలైతే ట్రక్కింగ్ చేయండి కానీ బైక్ మీద రావద్దు. మామూలు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కావున తప్పక బైక్ మీద వెళ్తున్నాము. మీరు ఇలాంటి సాహసాలు అయితే చేయొద్దు, ఎందుకంటే చాలా రిస్క్తో కూడిన పనులు ఇవి. పర్లేదు అనుకుంటే ఓకే, బాగుంటుంది. పిల్లేరే ఇక్కడ దిగేస్తాం లేదు, ఇది చాలా డేంజర్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ దిగేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుండి నడుద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే రోడ్ అయితే అసలు బాగాలేదు. చూడండి వ్యూ అయితే ఎలా ఉంది. చూడండి ఇక్కడ నుండి కూడా వ్యూ బాగానే కనిపిస్తుంది చింతపల్లి. ఇది హిడెన్ వ్యూ పాయింట్ చింతపల్లి. చూడండి రోడ్ ఇది. బై రోడ్ ఇలానే వెళ్ళాలి పైకి. మనం కొంచెం నడవాల్సి ఉంటుంది. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎండింగ్ నుంచి మొత్తం ఇలాగా రోడ్ అయితే అస్సలు బాగాలేదు. చూడండి ఈ రోడ్లో కూడా కష్టపడుతూ సామాన్లు తీసుకెళ్తున్నారు మా వాళ్ళు. ఇలా ఉంటుందండి ఏజెన్సీ రోడ్లు ఇవన్నీ ఫ్రెండ్స్. చూడండి కొండపైన వాటర్ నేచురల్గా ఉంటుంది. పైకి వెళ్దాం ఫ్రెండ్స్, కలుద్దాం మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అసలు రోడ్ బాగాలేదు. మేమైతే రిస్క్ చేయాలనుకోవట్లేదు. ఇక్కడ విలేజ్ ఉందంట చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడ చింతపల్లి మనకు ఒక 3 to 4 kilometers ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రోడ్లు అయితే అస్సలు బాగాలేదు. మీరు ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. డెస్టినేషన్ దగ్గరలోకి వచ్చాం ఫ్రెండ్స్, నడుస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా? ఇదే చింతపల్లి వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. ఇది చింతపల్లి విలేజ్ మొత్తం కవర్ అవుతుంది చూడండి. చాలా బాగుంది. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. చింతపల్లి మొత్తం కవర్ అవుతుంది. చుట్టూరా కొండల మధ్యలో విలేజ్ ఫ్రెండ్స్ చింతపల్లి. చుట్టూరా కొండల మధ్యలో విలేజ్ ఫ్రెండ్స్ చింతపల్లి. హాయ్, ఫైనల్గా రీచ్ అయ్యాము. రోడ్ అయితే కొంచెం బాగాలేదు, అన్సాటిస్ఫైడ్. రోడ్ బాగుంటే ట్రై చేయండి. రిస్క్ అనిపిస్తే మాత్రం కింద దిగేసి నడండి, అది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ ఏదైనా జరిగినా కిందకి వెళ్ళేలోగా కష్టమే, ఎందుకంటే రోడ్ అంతా వర్స్ట్గా ఉంది. ఇదే వ్యూ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా చింతపల్లి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ రోడ్ ఏంటి ఫ్రెండ్స్ ఇలా ఉంది. అసలు బండి ఒక్కాసి నుంచి ఒక్కాసి వెళ్ళిపోతుంది. చాలా రిస్క్ ఇది. ఆపు ఆపే 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 ఆపే. చూడండి మా వాడు ట్రై చేస్తున్నాడు కానీ బండి వెళ్ళట్లేదు. మీరు చూడొచ్చు రోడ్ అయితే అసలు బాగాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 2 to 3 kilometers దూరంలోనే ఉంది, అయినా సరే రోడ్ అసలు బాగాలేదు ఈ విలేజ్కి. మరి ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళు ఎలా వెళ్తారో మరి. చూడండి గవర్నమెంట్ కొంచెం ఇలాంటి వీడియోస్ చూసి స్పందించి వాళ్ళకి రోడ్ లాంటిది ఏదైనా ఫెసిలిటీ కల్పిస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఈ రూట్ వెళ్తున్నాము, చూద్దాం ఈ రూట్ ఎలా ఉంటుందో.
అప్పుడు నేచర్ని ఎంజాయ్ చేయాలి మనం కూడా. ఎప్పుడు సిటీ లైఫ్కి అలవాటు పడిపోయి అక్కడ పొల్యూషన్లు ఎన్ని రకాల పొల్యూషన్ని మనం పీల్చేసి ఉంటాం. స్వచ్ఛమైన గాలిని కూడా మనం ఎంజాయ్ చేయాలి. చూడండి, దాంతో పోలిస్తే ఈ రోడ్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఒక సీసీ రోడ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఐ థింక్ ఈ రోడ్డు గుండా వెళ్తే మనం చింతపల్లి రీచ్ అవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, పనసపళ్ళు కావాలంటే ఇక్కడ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కాకపోతే మనం వచ్చిన రోడ్ అనేది కొంచెం చింతపల్లికి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. అది రోడ్డు బాగాలేకపోయినా కొంచెం దగ్గర. ఈ రూట్ కొంచెం దూరం ఫ్రెండ్స్. ఇది జియో టవర్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇది టవర్ కూడా ఉంది. ఇది మొక్కజొన్న కోతులు పంట వేసారు. ఏం విలేజెస్ అంటే ఇది భీమవరం విలేజ్ ఫ్రెండ్స్. ఇది ఈ విలేజ్ నువ్వు లోపల నుంచి అలా దిగొచ్చు. చూడండి, ఇది భీమవరం విలేజ్ ఫ్రెండ్స్. ఇది ఇంకో రూట్ అన్నాను కదా, ఆ రూట్ గుండా వస్తే విలేజ్ క్రాస్ అవ్వాలి మనం. దాంతో పోలిస్తే ఈ రోడ్డు కొంచెం బెటర్గా ఉంది. అనుకుంటే డైరెక్ట్గా వచ్చేయచ్చు. చూడండి, ఈ పొలంలో ఇదొక్కటే చెట్టు ఉన్నట్టుంది. కొండలు చూడండి, నేచర్ బ్యూటిఫుల్గా ఉంది కదా. చూడొచ్చు, ఇక్కడ పనులు చేస్తున్నారు. ఇది నాకు తెలిసి ఇదేంటిది వేరుశనగ విత్తనాలు ఇస్తున్నారు. అవి దేనికి వేసారు? అవి ఇవి డ్రాగన్ ఫ్రూట్ కోసం వేసారంట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఆ చిన్న మొక్కలు చూసారా? ఇక్కడ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది డ్రాగన్ ఫ్రూట్ కోసం వేసినవి. ఇవే వేరుశనగ మొక్కలు ఫ్రెండ్స్. ఇవి చూడండి, తోట మామిడి బాగా టేస్ట్గా ఉంటాయంట పళ్ళు. అచ్చా, చూడండి, సిల్వర్ సంబంధించిన మొక్కల్లా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఫైనల్గా అయితే మెయిన్ రోడ్కి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే చింతపల్లి రీచ్ అవుతాం మనం. సిట్టింగ్ ప్లేస్, ఇది హిడెన్ సిట్టింగ్ ప్లేస్. చూడండి, కొండని జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇలాంటివి మీకు ఓన్లీ ఏజెన్సీకి వచ్చినప్పుడే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇవి మనం ఎక్కడో కొడైకెనాల్, కాశ్మీర్ సైడ్ వెళ్ళకుండా దగ్గరలో ఉన్న అరకు కానీ ఏజెన్సీ పాడేరు కానీ మీరు విజిట్ చేస్తే ఇలాంటి కొండల్ని ఆస్వాదించవచ్చు. వీలైతే వీకెండ్స్లో ఇలాంటి ప్లేస్లెస్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, కొండ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. పెద్దగా మొత్తం చాలా వెడల్పుగా ఉంది కొండ. చింతపల్లి మండలానికి ఇదే పెద్ద కొండ అంట ఫ్రెండ్స్. ఇది చాలా వెడల్పుగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఈ కొండ. మనం మామూలు మెజర్ చేయలేం కానీ. చూడండి, విలేజ్ నేమ్ వచ్చేసి బొర్ర మామిడి అంట. బొర్ర మామిడి. ఈ విలేజ్ గుండానే మనం వెళ్తున్నాం చింతపల్లి. ఇది రోడ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ రోడ్ గుండా రండి, వ్యూ పాయింట్ కవర్ చేయండి. విలేజ్ పిల్లలు వాలీబాల్ ఆడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, పెంటపాడు ఇక్కడ నుండి 1 కిలోమీటర్ అంట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చింతపల్లి క్వారీ ఫ్రెండ్స్. ఇక్కడ నుండే మనకు రోడ్డు వేసినప్పుడు ఇక్కడ మొత్తమే వాడారు. మొత్తం ఇదంతా క్వారీ కొంచెం పొల్యూటెడ్గా అయిపోయింది చింతపల్లి కొంచెం. ఇప్పుడంతా ఏజెన్సీ మొత్తం ఇలాగే కొండలన్నీ తవ్వేసి రోడ్లు వేస్తున్నాం అని చెప్పి క్వారీలు చేస్తున్నారు. దానివల్ల చాలా వరకు పొల్యూషన్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, క్వారీ ఎంత పెద్దగా ఉందో.
ఎప్పుడు మేము చిన్నప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ. ఏజెన్సీలో కూడా వస్తాయని సినిమాలో చూసినవి, ఇప్పుడు ఏజెన్సీలో కూడా ఇలాంటివి వచ్చాయి. ఏడిపేట బస్సు అండి. కొంచెం దూరం అయినా సరే రోడ్ అయితే ఈ రోడ్డే బాగుంది ఫ్రెండ్స్. మీరు ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఈ రోడ్డు గుండా వెళ్ళండి. ఇక్కడ చూడండి రీల్స్ చేస్తున్నారు, ట్రెండింగ్లో ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళే మామూలుగా ఉండట్లేదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తే చాలు. ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇది అంతర్లా ఇక్కడ జాతర చాలా గ్రాండ్గా జరుగుతుంది. శివుని టెంపుల్ ఎవ్రీ శివరాత్రికి చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఈ ఏరియాలో పెద్ద పండుగ చేస్తారు ఇక్కడ. ఎప్పుడైనా మీరు విజిట్ చేయాలంటే విజిట్ చేయండి. మీరు చింతపల్లి నుంచి ఒక 1.5 to 2 km ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఏదేమైనా ఏజెన్సీలో ఇలాంటి నేచర్ ఉంటుంది, దానికి మేము చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే పొల్యూటెడ్ ఫ్రీ. ఇప్పటికీ ఏజెన్సీలో 100 years పైన బతికిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ 0 పొల్యూషన్. కాకపోతే ఇప్పుడే గవర్నమెంట్ రోడ్లు అని చెప్పేసి కొండల్ని తవ్వేయడం, అలా చెట్లని నరికేయడం వల్ల కొంచెం పొల్యూషన్ అయింది. కానీ ఒకప్పుడు అయితే ఇంకా బాగుండేది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లంబల్ సింగి స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చింతపల్లి. ఇది చూసారా ఫ్రెండ్స్, ఎవడో డూప్లెక్స్ హౌస్ కట్టాడు, చాలా బాగుంది. ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇందాక మనం ఈ రూట్ గుండా వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి ఇలానే వెళ్ళాం ఫ్రెండ్స్. రోడ్ అయితే అస్సలు బాగాలేదు పైన. మీరు ఆ రోడ్ అయితే వెళ్ళొద్దు. ఇప్పుడు ఏదైతే రిటర్న్లో వచ్చామో ఆ రోడ్ గుండా వెళ్ళండి.